మీ డ్రీమ్ ట్రిప్ అక్కడికక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. అవును, చాలామంది వీసాలు రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్. మరి అసలు విదేశాలకు వెళ్ళాలంటే మన అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలి? లక్షలు ఉండాలా? బ్యాంక్ స్టేట్మెంట్ చూసేటప్పుడు వీసా ఆఫీసర్లు ఏం గమనిస్తారు? ఈ విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు సింపుల్గా తెలుసుకుందాం. మొదటి విషయం, ప్రపంచంలో ఏ దేశము కూడా మీ అకౌంట్లో ఖచ్చితంగా ఇంతే డబ్బు ఉండాలి అని ఒక ఫిక్స్డ్ రూల్ ఏం పెట్టదు. చైనా లేదంటే థాయిలాండ్ లాంటి కొన్ని దేశాలు మినహా వీసా ఆఫీసర్లు చూసేది కేవలం ఒకటే, అదేంటంటే మీరు వెళ్తున్న దేశంలో అన్ని రోజులు అక్కడ ఉండడానికి, తినడానికి, తిరగడానికి, తిరిగి ఇండియా రావడానికి మీ దగ్గర తగినంత డబ్బు ఉందా లేదా అని. సాధారణంగా మీరు రోజు సుమారు 50 నుండి 100 యూరోలు లేదా డాలర్లు, అంటే మన కరెన్సీ వియత్నాం, మలేషియా లాంటి ఆసియా దేశాల్లో ఒక వారం ఇక్కడ దుబాయ్ విషయానికి వస్తే ఇక్కడ రూల్స్ మాత్రం కాస్త కఠినంగా ఉంటాయి. 10 రోజుల ట్రిప్ కోసం కనీసం 1.5 లక్షల నుండి 2 లక్షలు మెయింటైన్ చేయడం సేఫ్. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళేటప్పుడు 10 నుంచి 15 రోజుల ట్రిప్ కోసం మీ అకౌంట్లో 1.5 లక్షల నుండి 3 లక్షల వరకు బ్యాలెన్స్ ఉండాలి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళాలంటే 10 నుండి 15 రోజుల ట్రిప్ కోసం మీ అకౌంట్లో 1.5 నుంచి 3 లక్షల వరకు బ్యాలెన్స్ ఉండాలి. వీసా ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. 15 రోజుల టూర్ కోసం మీ అకౌంట్లో కనీసం 4 లక్షల నుండి 6 లక్షల వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వీసా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చాలా మంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వీసా ఇంటర్వ్యూ ఉందనగా 2 రోజుల ముందు ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర అప్పు తీసుకొని అకౌంట్లో ఒక్కసారిగా 2 లక్షలు లేదా 3 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. వీసా ఆఫీసర్లు మీ అకౌంట్లో ఈ రోజు ఎంత డబ్బు ఉందో మాత్రమే చూడరు. గత 3 నుండి 6 నెలల స్టేట్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అకౌంట్లో ఎప్పుడూ 5,000 రూపాయల నుండి సడన్గా లక్షలు వస్తే దాన్ని ఫండ్ పార్కింగ్ అంటారు. ఇది చూసి వాళ్ళు వెంటనే వీసా రిజెక్ట్ చేస్తారు. మీ అకౌంట్లో డబ్బులు క్రమంగా పెరుగుతూ రావాలి. చేయాలి. మీ జీతం లేదా బిజినెస్ ఆదాయం, మీ ఖర్చులు అన్నీ జెన్యూన్గా ఉండాలి. మరి మీ డ్రీమ్ డెస్టినేషన్ అంటే ఏ దేశం వెళ్ళాలనుకుంటున్నారు ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ట్రావెల్ పార్ట్నర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.